తమిళ నటుడు విజయ్ దళపతి హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గోట్. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. టైం ట్రావెల్ కథతో సిద్ధమవుతున్న ఈ మూవీలో విజయ్ 2 విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారు. అందులో ఒకటి 18 ఏళ్ల యంగ్ లుక్ కూడా ఉంటుందని, ఈ లుక్ కోసం ఏజ్ రెడ్యూస్ టెక్నాలజీ గ్రాఫిక్స్లో వాడుతున్నట్లు టాక్ నడుస్తుంది. ఈ లుక్ కోసమే కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలుస్తుంది. వెంకట్ ప్రభు కథలంటేనే చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ మూవీలో విజయ్ కోసం అలనాటి విభిన్నమైన కథాంశం ఎంచుకొని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత విజయ్ రాజకీయాలపై ఫోకస్ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో కథాంశం కాస్త ప్రజలకి కనెక్ట్ అయ్యే విధంగా ఉండేలా చూసుకుంటున్నారట మేకర్స్. ఈ మూవీలో మీనాక్షి చౌదరి విజయ్కి జోడీగా నటిస్తుంది. అలాగే ప్రభుదేవ, స్నేహ, లైలా లాంటి స్టార్స్ కూడా ఈ మూవీలో ఉన్నారు. ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. రీసెంట్గా చనిపోయిన ఒకప్పటి తమిళ స్టార్ విజయకాంత్ని గెస్ట్ రోల్లో చూపించాలని అనుకుంటున్నారట. కంప్లీట్గా గ్రాఫిక్స్ సీజ్లో విజయకాంత్ క్యారెక్టర్ను సృష్టించి ఈ మూవీ యాక్ట్ చేయించాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. గతంలో యమదొంగ సినిమా కోసం రాజమౌళి ఈ టెక్నాలజీని వాడుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ పాత్రను రీక్రియేట్ చేశారు. అయితే అదే ఒక పాటకు మాత్రమే పరిమితమైంది. అయితే గోట్ మూవీలో విజయకాంత్ పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని 1990 బ్యాక్ డ్రాప్ లో నడిచే కథలో విజయకాంత్ క్యారెక్టర్ ను చూపించబోతున్నట్లు టాక్ నడుస్తుంది. దీనికోసం ఇప్పటికే విజయకాంత్ కుటుంబ సభ్యుల నుంచి పర్మిషన్ తీసుకున్నారట. ఒకవేళ అలా విజయకాంత్ క్యారెక్టర్ ను సృష్టించి ఈ మూవీలో పెడితే మాత్రం సినిమాకి నెక్స్ట్ లెవెల్ హైప్ వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారట నెటిజన్స్.